స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈరోజు రిలీజ్ అవుతోంది. సో అది చాలామంది స్టూడెంట్స్కి తెలుసు. అది క్లియర్గా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనే దానిపైన వాళ్ళు క్లియర్గా మనకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏమనంటే 31 జూలై నుంచి 2 ఆగస్ట్ లోపల మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయాలి, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి వెరీ క్లియర్గా మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే దీనికి అనూహ్యంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మీరు రిపోర్ట్ చేయకండి అని చెప్పి న్యూస్ అయితే ఒకటి మనకు ఎంసెట్ కన్వీనర్ గారు ఇవ్వటం జరిగింది. మరి ఆ న్యూస్ ఏంటి, అది ఎందుకు ఇవ్వటం జరిగింది, తర్వాత మనకి ఈ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. జేఎన్టీకి సంబంధించి రిజల్ట్స్ కానీ అవన్నీ కూడా జేఎన్టీ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ అవన్నీ మనబడి వెబ్సైట్లో వస్తాయి. సో ఆ రిజల్ట్స్ తర్వాత అప్డేట్స్ రావాలంటే మనబడి మొబైల్ యాప్ ఉంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మనబడి రిలేటెడ్ అంటే యూనివర్సిటీస్ రిలేటెడ్ ఇంకొక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో అన్ని కూడా మనం పోస్ట్ చేస్తుంటాము రిజల్ట్స్ వాటికి సంబంధించి. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. 2 లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫైన్ స్టూడెంట్స్, సో ఈరోజు మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్ లెటర్ రిలీజ్ అయితే అవుతుంది. సో జనరల్గా మనకు ఈరోజు అన్నారు కాబట్టి మార్నింగ్ 10 o'clock తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. మధ్యాహ్నం 2 లోపల మోస్ట్లీ ఇదైతే రిలీజ్ అయిపోవాలి మనకు. అయితే మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్, ఇవి ఇచ్చారు మనకు. అయితే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది మనం చేయొచ్చు, ట్యూషన్ ఫీ అనేది పే చేయొచ్చు. రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అయితే మాత్రము నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే రివైజ్ నోటిఫికేషన్ వెబ్సైట్లో ఉందో అఫీషియల్గా ఖచ్చితంగా చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద కాలేజ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈజ్ మ్యాండేటరీ అన్నారు. అంటే మీరు ఖచ్చితంగా మీరు సీటు నచ్చకపోయినా కాలేజీల దగ్గరికి అయితే వెళ్ళాలి. లేదంటే మీ సెకండ్ ఫేజ్లో అట్లా కానీ రిపోర్ట్ చేయకపోతే మీకు ఫైనల్ ఫేజ్లో ఎక్సైజ్ చేసే ఆప్షన్ ఇవ్వము అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి అనూహ్యంగా మనకు నిన్న ప్రెస్ మీట్లో కన్వీనర్ గారు ఒక ఇది రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ చూద్దాము. సో ఇది మనకు రిపోర్ట్ అంటే వీళ్ళు ఒక మీడియాలో అంటే ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అది కూడా ఆవిడ పేరు స్పెసిఫై చేస్తూ మనకి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే స్వయంగా ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగా 2వ విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్టు చెయ్యవద్దని, వెరీ క్లియర్గా వినండి, రిపోర్టు చెయ్యవద్దని ఈఏపీ సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన గారు తెలపడం జరిగింది. తాజా నిర్ణయంతో వారు 3వ విడత చివరకు పోటీ పడవచ్చని స్పష్టమైంది. ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ సీట్లను బుధవారం కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. సో మనకు వెరీ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాతే మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్పి. సో దీనికి అంటే ఇది ఎంతవరకు నిజం అని ఆథెంటిక్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత జాయిన్ అవ్వండి అని అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా స్టూడెంట్స్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ కూడా ఒక సందిగ్ధంలో పడ్డాం. రిపోర్ట్ చేయకపోతే సీట్ ఎగిరిపోద్ది, రిపోర్ట్ చేస్తే ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది, మళ్ళీ మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికైతే కుదరదు. అది మాత్రం వెరీ క్లియర్ అని చెప్పేసి మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని మనం వెళ్ళాలా వద్దా అనేది మనకు ఎక్కడ తెలియదు. సో ఇది ఒక మీడియాలో వచ్చిన ఆర్టికల్ ఈరోజు మనకు ఈనాడు పేపర్లో మనకు వచ్చింది, వెరీ క్లియర్గా వచ్చింది ఈనాడు పేపర్లో ఇది. సో ఇక్కడ చూస్తే మీరు 20th పేజో ఇక్కడ వచ్చింది ఇది. సో దీన్ని వీళ్ళు ఇవ్వడం, దీన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళకుండా ఉంటే మాత్రం మనకు సీట్ అయితే క్యాన్సిల్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోనీ అట్లనే వెళ్ళాము అంటే ఆ సీట్లో మనకైతే ఇది ఇచ్చేస్తారు, ఆ కాలేజీలో ఇచ్చేస్తారు. సో థర్డ్ ఫేజ్కి అయితే మనం పోవడానికి ఉండదు, టీసీ వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. అయితే ప్రధానంగా ఆవిడ చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా బి కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బి కేటగిరీ సీట్స్ని ఇంకా భర్తీ చేయలేదు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలు ధ్రువపత్రాలు అంటే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ అప్పగించితే మీరు రేపు ఫ్యూచర్లో టాప్ కళాశాలలో యాజమాన్య కోట అంటే మీరు ఏదైనా మేనేజ్మెంట్ బి కేటగిరీ కోటలో సీట్లు లభించినప్పుడు మీ సర్టిఫికేట్స్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం అయితే కష్టమవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే మేనేజ్మెంట్ కూడా అంత తొందరగా వాటికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి అంగీకరించరు. మినిమం అంటే మినిమం 1 year ఫీ అయితే వాళ్ళకి తీసుకుంటారు మీకు సర్టిఫికేట్స్కి. కాబట్టి మీరైతే జాయిన్ అవ్వకండి, ఇమీడియట్గా థర్డ్ ఫేజ్ అయిన తర్వాత జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. సో దీనిపైన ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి ఈరోజు ఈవినింగ్ దాకా వెయిట్ చేద్దాము. అలాట్మెంట్ లెటర్లో ఏం క్లియర్గా ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్గా నోటిఫికేషన్ ఏమన్నా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారేమో చూద్దాము. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ అయితే ఫాలో అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.